వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ బాయ్స్. సో వర్షాల కారణంగా మేము బయటికి ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. సో ఈరోజు మా ఊళ్ళో బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా ఊళ్ళో కూడా కొన్ని ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అందులో జోకొండలో ఒకటి ఫేమస్. సో ఈరోజు అక్కడికైతే వెళ్తున్నాం. ఇది కనిపిస్తుంది కదా రివర్, ఇది మహేంద్రతని రివర్. సో ఈ రివర్ చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అన్నానంటే ఈ బ్రిడ్జ్ అనేది ఒరిస్సా ఆంధ్రాకి సపరేట్ చేస్తుంది. సో చూడండి, ఒక్క నది ఆంధ్రాని ఒరిస్సాని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అవతల పక్క ఒరిస్సా అనేది స్టార్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు చూడండి ఇది ఒరిస్సా, అవతల అక్కడ నుండి అది ఆంధ్ర. అది చూడండి వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది. అది స్టార్టింగ్ బ్రిడ్జ్, అది వాటర్ ఫ్లో అక్కడ వరకు చేరుకొని అది బ్రిడ్జ్ అనేది ధ్వంసం అవ్వగానే ఇది కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ 2 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఈ చోట గురించి అనుమానం నాకు తెలుసు. సో మీకు ఎక్కువ వర్షాకాలాల్లో ఆ వాటర్ అనేది ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు వాటర్ అనేది వచ్చేది. చూడండి, మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం. బ్యూటిఫుల్ సన్ రైజ్. అదిగోండి నా ఫ్రెండ్ దిలీప్. చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఒరియాలో రాసింది. ఇది ఒరిస్సా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదిగోండి అది ఆంధ్ర. సో బ్యూటిఫుల్. అండి నేను ఇండియన్ బస్ దగ్గర ఉన్నాను. ఒరిస్సా నుండి ఆంధ్రాకి వెళ్తాను. మీకు ఆంధ్ర వ్యూ అయితే చూపిస్తాను. కదా ఇది బ్యూటిఫుల్. ఇది ఒరిస్సా, ఇది ఆంధ్ర. మధ్యలో నేను మీకు వ్యూ పాయింట్ నచ్చినట్టు ఉంటుంది. ఈరోజు మా ఊర్లో ఉన్న జోకొండలకి అయితే మేము వెళ్తున్నాం. అది ఫేమస్. Remember when you said it doesn't get better than this? Only a fool would've let you go. You got into my head. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll both be fine. 'Cause nothing's ever black and white. అండి మనమైతే ఇప్పుడు జోకొండలో స్టార్టింగ్కి అయితే వచ్చాం. సో మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఒరిస్సాలో ఉన్న బ్రిడ్జ్ దగ్గర నుండి మీరు కిరమై కాలేజ్ వరకు రావాలి. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా ఆ బీచ్ స్ట్రీట్ పైకి వచ్చేస్తే జోకొండలకి ఎవరైనా చెప్తారు. సో ఇదే జోకొండలకి గల మార్గాలు. సో నేను 14 ఇయర్స్ వరకు అయితే కంటిన్యూస్గా వచ్చాను. సో ఆల్మోస్ట్ 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఈ కొండలు ఎక్కడం అయితే జరుగుతుంది. లోపల ఎలా ఉందో ఏందంది మీకు చూపిస్తాను. నాకు కూడా 17 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నేను మళ్ళీ వస్తున్నాను. సో లోపల ఎలా ఉందండి చూద్దాం. సో ఇది ఎందుకు స్పెషాలిటీ అనంటే ఇక్కడే దేవుడు నిలిచాడు, పుట్టాడు. సో అందుకనే చాలామంది ఇక్కడికి రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే అదే రీజను. ఇదిగోండి, ఇదే మెట్ల దగ్గరికి వచ్చాం. నా ఫ్రెండ్ దిలీప్. సో నేను ఒక్కనే ఎక్కుదాం అనుకున్నాను. సో తను కూడా నాతో జాయిన్ అవుతా అన్నాడు. నేను మా అమ్మ దిలీప్ వచ్చాం. తన కెమెరాలోకి రాదు. తనకు మొహమాట. నాకే సిగ్గంటే నాకన్నా సిగ్గు ఎక్కువ. ఇదిగోండి మొదట మీకు ఈశ్వరుడు దేవస్థానం అయితే కనిపిస్తుంది జోకొండలకి ఎక్కే రూట్లో. ఇదిగోండి సూపర్, చాలా బాగుంటుంది ఇది. శంకర, నేను శివుడు మహాభక్తుడిని. ఓం నమః శివాయ.
అయిపోయిందండి. దేవుని దండం మొక్కుకొని మళ్ళీ మా ప్రయాణం సాగించాం. సో వర్షాకాలం చలికాలంలో వచ్చాం కాబట్టి తుప్పలు ఎక్కువ ఉంటాయి కూడా ఇంకా పైకి వెళ్ళే కొద్దీ. సో మొత్తం ఇక్కడ చాలామంది మీకు 1200 మెట్లు ఉన్నాయి, 1210 మెట్లు ఉన్నాయి అని అంటారు. ఎప్పుడు మెట్ల సంఖ్య అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరు స్పాన్సర్ చేసి కట్టిస్తుంటే ఆ లెక్క అనేది ఎప్పుడు కూడా తప్పుతుంటుంది. చూడండి, ఇక్కడికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి కొండలు ఎక్కి మరి కూడా వస్తుంటారు. చాలా లక్షల్లో వస్తుంటారు. ఇక్కడ దేవుడు పుట్టాడన్న కారణంతో మనం పుట్టిన దేవుడిని మనం ఎలాగైనా కలుస్తాం. చూడండి, సో ఇక్కడ నాకు నా చిన్నప్పుడు జంగం ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. తను ఈ కొండ పైకి ఎక్కి పొద్దున్నే దీపం వెలిగించేవారు, సాయంత్రం మళ్ళీ కొండ అంతా ఎక్కి మళ్ళీ దీపం వెలిగించేవారు. అతను ఉన్నంత వరకు బాగుండేది. తను చనిపోయాక మరి ఎవరు ఇక్కడికి రావట్లేదు. సో ఇక్కడ మనకి జరిగే ఫెస్టివల్స్ ఏంటంటే ఉగాదికి, శివరాత్రికి చాలా లక్షల్లో ఇక్కడికి వస్తుంటారు. ఆ 2 పండుగలకు మాత్రమే జనం ఈ కొండ అనేది ఎక్కడం జరుగుతుంది. సో మా యూత్ కమిటీ ఉంది కదా, వాళ్ళు కూడా చాలా మెచ్చుకోవాలి. ఇప్పుడైతే తుప్పలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ ఉగాదికి, శివరాత్రికి వాళ్ళందరూ పాపం పైకంతా ఎక్కి నీట్గా ఈ చెట్లన్నీ కొట్టి ముగ్గులన్నీ వేసి దారిని చూపిస్తారు. వచ్చే వాళ్ళకి రూటు, దేవుడు దర్శనం చేసుకోవడానికి ఎటు రూట్ ఉందో అన్ని ముగ్గులు వేస్తారు. చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. పులిహారాలు కానీ, వాటర్ కానీ అన్నీ పంచుతారు, ఫ్రీగానే పంచుతారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ అందరికీ ఇక్కడ ఎంతమంది అయితే వస్తారో అందరికీ పంచుతారు. చూడండి, మేము ముగ్గురమే ఉన్నాం. మా ఫ్రెండ్ దిలీప్, అమ్మ, నేనే వచ్చాం. చాలా రోజులు అయింది కదా, నేను కూడా వస్తానంటే సరే నీ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి, నువ్వు నాతో రా అని చెప్పాను. సో ఇక్కడ ప్రతి మెట్టు పైన పేర్లు అయితే చెక్కబడి ఉన్నాయి. అంటే ఎవరెవరైతే మనీ అయితే డొనేషన్ చేశారో వాళ్ళందరూ వాళ్ళ పేరున ఈ మెట్లు అయితే కట్టడం జరుగుతుంది. చాలా బాగుంది. చూడండి, మొత్తం కారడిది. సో త్రివేణ పతాకంలో 3 రంగులు ఉన్నట్టు నేను ఒక 3 మెట్లకైతే స్పాన్సర్ చేస్తాను. మా అమ్మ, నాన్న, ఇండియన్ బుష్. ఎవరైనా ఈ మెట్లు చేసేవాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లేకపోతే మా ఇల్లు ఎక్కడ ఉందో మీకు తెలుసు కాబట్టి నా కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తాను. నా వంతు సాయం అయితే నేను చేస్తాను. ఈరోజు పొద్దున్న టీ కూడా తాగలేదు. ఇలా ఎక్కడ ఏంటో. నాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఎంత ఓపిక తక్కువైనా టైం తీసుకుని నేను ఎక్కేస్తాను, విడిచిపెట్టను. చూడండి, దేవుడు తనంతట తాను ఇక్కడ పుట్టాడు. సో ఆ లింగాన్ని ప్రొటెక్షన్గా 5 తల నాగుపాము అయితే ఆ లింగానికి సంరక్షణగా ఉంటుంది. ఆ 5 తలలు పాము కూడా మీకు చూపిస్తాను. ప్రతి మెట్టు మీద అదేనండి ఈ గుడితారు స్పెషాలిటీ. చూడండి, కరెంట్ పోల్స్ అయితే గవర్నమెంట్కి కాస్తంత ఎప్రిషియేషన్ దీనికి మాత్రం ఇవ్వచ్చు. ఇవన్నీ ఎంత కష్టమో చూడండి. కొండపైకి ఈ పోల్స్, వైరింగ్, కరెంటు సప్లై కూడా చేశారు. ఆ విషయంలో అయితే మా గవర్నమెంట్కి ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. కానీ స్టెప్స్ అయితే చాలా స్టెప్స్ అయితే కూలిపోయి ఉన్నాయి.
దాదాపు 35-40 సంవత్సరాల నుండి ఎండకి ఎండి వానకి కరిగి స్టెప్స్ అయితే పోయాయి. సో గవర్నమెంట్ దీని మీద కూడా దృష్టి పెట్టి ఆ మెట్లను బాగు చేసే పని అయితే చేయాలి. మన ఊరికి కూడా చాలామంది రావాలి. పైనుండి మీకు చూపిస్తాను, మొత్తం ఆ ఊరు కనిపిస్తుంది. సో గవర్నమెంట్ అనేది కొంచెం ఈ స్టెప్స్ బాగు చేయడం, ఒకవేళ వాళ్ళకి ఫండ్స్ ఉంటే వాళ్ళు దీనికి అట్లీస్ట్ గోడలా కూడా కడితే కొన్ని దగ్గరలో చాలా బాగుంటుంది. మన ఊరిని మనమే డెవలప్ చేసుకోవాలి. కొంచెం ప్రభుత్వం శ్రీకాకుళం అని బ్యాక్వర్డ్, శ్రీకాకుళం అంటే అందరికీ గుర్తొచ్చేది బీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని. సో మనం కూడా అప్వర్డ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలంటే మనకున్న కొన్ని టూరిజం ప్లేసెస్ని డెఫినెట్గా మనం డెవలప్ చేసుకోవాలి. చాలా బాగుంది. 17 years తర్వాత ఎక్కుతున్నాను. చూడండి, కొండలు, పర్వతాలన్నిటి మధ్య చిన్న హిల్స్, మీద మేఘాలు, అద్భుతం. ఇది ఓన్లీ హిల్స్లో మాత్రమే మీకు కనిపిస్తుంది ఇంత అద్భుతమైన ఫీలింగ్. చూడండి, వ్యూ ఎక్స్ట్రా ఆర్డినరీ. వావ్, చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే కోటిలింగాల గుడి. ఒక్క లింగం తక్కువ, లేకపోతే ఇది కూడా కాశీ అయ్యేది. చూడండి, కరెంట్ వేలు తెగిపోయినట్టున్నాయి. వర్షాలు సాయంత్రం 2 అయితే వర్షం విజృంభిస్తుంది, విశ్వరూపమైన. మళ్ళీ సాయంత్రం 8 వరకు ఆగట్లేదు. నేను ఈ టైంలో గ్యాప్ ఉన్నప్పుడల్లా బ్లాగింగ్ చేస్తున్నాను. కరెంట్ పోల్లు ఇక్కడే ఉన్నాయి. సో వ్యూ చూద్దాం. వ్యూ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ. వ్యూ చూడండి ఎంత బాగుంది. సూపర్ అండి, సూపర్. చూడండి, గ్రామం మండలం అంతా ఇక్కడే ఉంది. చుట్టూ పైర్లు, పొలాలు, చెట్లు, మేఘాలు, వాటి మీద కొండలు. అద్భుతం, మహా అద్భుతం. ముందుకెళ్ళి వెళ్దాం. మన ఊరు అందాలు మనకే తెలుస్తాయి. ఇంకా పైన కొండ వరకు వెళ్ళాలి. రండి. సో విజయవంతంగా అయితే ఒక కొండ అయితే ఎక్కాం. ఇదిగోండి, 2వ కొండ ఎక్కుతున్నాం. తుప్పలు. ఎప్పుడైనా కొండ ఎక్కాలంటే ఒక్కలే ఎక్కండి, అదొక అద్భుతమైన అడ్వెంచర్. కొండ ఎక్కేటప్పుడు మాకు అనుభవాలు నేర్పుతుంది. వాటర్ బాటిల్స్, అది మెయిన్. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కొండ ఎక్కినా కూడా తగినంత వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అలసిపోయినప్పుడు ఒక 1-2 minutes రిలాక్స్ అవ్వండి, మళ్ళీ స్టార్ట్ అవ్వండి. మొత్తం 3 కొండలు మామ, 3. ఇదిగోండి, సక్సెస్ఫుల్గా వచ్చాము ఇక్కడికి. సక్సెస్ఫుల్ అంటే కొండపైకి రాలేదు, ఇంకా పైకి వెళ్ళాలి. స్టే ట్యూన్డ్. ఒక పార్ట్నర్ అయితే దొరికాడు. మీరు రోజు వస్తారా ఇక్కడికి? రోజు వస్తారా? మేకలు తప్పి, మేకలు ఎందుకు ఇక్కడ తప్పి? ఎటు వెళ్ళిపోయాను, కొండ ఎక్కిపోయావు నువ్వు. గొప్పవాడండి. చూడండి, ఈశ్వరయ్య. సరే అన్న, వస్తావా? ఎంత దూరం ఉంటుంది? ఇప్పుడు వచ్చి అంత దూరం ఉంటుంది మళ్ళీ. రైట్ ఉంటానన్న. చూడండి, మేకలు తప్పిపోయాయని
డైరెక్ట్గా ఈశ్వరుడి దగ్గరికి వచ్చేసాడు అతను. రోజు వస్తాడంట. నైస్. అవునవునవును. ఇది వర్షాకాలం వింటర్ సీజన్లో అయితే కర్ర కూడా ఒకటి పట్టుకోండి, ఎందుకంటే తుప్పలు గిప్పలు ఉన్నాయి కాబట్టి మీకు రూట్ మ్యాప్ కోసం ఒక కత్తి పట్టుకున్నాడు అతను. చూడండి, మీరే చూడండి, మొత్తం ఇలా తుప్పలు అయితే వెళ్దాం. ఇంకొక నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్లే నాకు రోజు ఈ కొండలో తుప్పలు. మొత్తం శివయ్య ఎక్కడున్నా శివ దగ్గరికి వెళ్ళాల్సిందే. అందుకే ఫుల్ షర్ట్లు వేసుకున్నాను. అలాంటి ప్రమాదాలు ఉంటాయని నాకు ముందే తెలుసు. కొండ ఎక్కడం అంటే ఎక్కేయడం కాదురా, అన్ని రకాలు పకడ్బందీగా ఎక్కాలి, ప్రికాషియస్గా ఉండాలండి. చూడండి గ్రీనరీ, నాచు, చక్కగా వ్యూ అయితే ఉంది కానీ అది నాచు. అది ఏంటి ఇటు మెట్లే చూపిస్తున్నాడు, చూపించట్లేదు అనుకోకండి. పైకి వెళ్ళాక మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. ఇదిగోండి, ఊరు వాళ్ళు అందరూ స్పాన్సర్ చేసిన వాళ్ళు అందరూ ఇక్కడ మెట్లు రాశారు. బ్యూటిఫుల్. కొండ మీద మాత్రం బ్యాంబూ ట్రీస్ విచ్చలవిడిగా ఉన్నాయి, ఎక్కడ పడితే అవి అని. చాలా మెడిసినల్ ప్లాంట్స్ అయితే నేను చూశాను, చాలా బ్యాంబూ ట్రీస్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఏ జిమ్ములు ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా వారంగా 2 రోజులు ఇలాంటి కొండలు ఎక్కితే మొత్తం ఫ్యాట్ అంతా, క్యాలరీస్ విపరీతంగా వద్దన్నే బర్న్ అయిపోతాయి. వా, చూడండి మొత్తం బ్యాంబూ ట్రీస్, నేను చెప్పడం కాదు, చూడండి మొత్తం బ్యాంబూ ట్రీస్, మెడిసినల్ ప్లాంట్స్. చూడండి, ప్రభుత్వం వీటి కోసం చాలా ఆలోచించాలి. మెట్లు నాశనం అయిపోయి ఉన్నాయి. నేను ఏ గవర్నమెంట్కి పైకి వచ్చి కొండలు ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయని చూడమన్నా, కానీ మాలాంటి వాళ్ళనే ఇలాంటి వీడియోస్ చూసి ఆ వీడియోస్ వాళ్ళకి చేరితే కనీసం కింద నుండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కలేరు. కనీసం ఈ వీడియోల ద్వారా అయినా వాళ్ళు చూసుకొని కొండల మీద టూరిస్ట్ ప్లేస్ల దగ్గర ఏవే అవసరాలు ఉన్నాయో చూసి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి చేతనైనా సాయం చేస్తే మన ప్లేస్ కూడా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ మెట్లు లేవు, మెట్లు అయిపోయి ఇవ్వండి, మళ్ళీ అడవిలోకి వెళ్ళాలి. తుప్పలు, కరెంటు వైర్లే, చూడండి పుట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ పుల్లు సింహాలు అయితే ఏమి ఉండవు, కానీ నాగుపాములు ఉండడానికి మాత్రం ఆస్కారం ఉంది. సో వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఈ కొండలో 2 స్పెషాలిటీలు ఉన్నాయి. ఒకటి దేవుడు వెలిసిన విగ్రహం శివయ్య, 2 ఇక్కడ పర్లాకిండిలో ఉన్న గజపతి ప్యాలెస్ దగ్గర ఉన్న సొరంగ మార్గానికి గల బావి ఇక్కడే ఉంది. అది ఎక్కడ ఉందో అనేది నాకు పాయింట్ అయితే తెలుసు, కానీ ఇప్పుడు అది ఉందా లేదా కప్పుడు పడిపోయిందని తెలీదు. మనం ముందుకైతే వెళ్ళి చూద్దాం. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. చూడండి చెట్లు అద్భుతం, కొండ ఎక్కడం అనేది అద్భుతం. అది గొప్ప అనుభవాలు, ఎన్నో అనుభవాలు నేర్పుతుంది. ఓపుకున్నారు చిన్నపిల్లలు అందరూ ఎక్కండి, ఎందుకంటే ఓపిక నశించిపోయిన తర్వాత ఎక్కలేరు. మా వాడు ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాడు. మా అమ్మ అయితే ఇంకా పైకి వెళ్ళిపోయింది. అస్సలు ఆ పిచ్చ ఎనర్జీ చూడండి, వాడు వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళాలి, నేను ఇవన్నీ చూపించాలి కదా మీకు.
బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. మా అమ్మ గురించి చెప్పుకోకూడదు కానీ 5 మంది మనుషులు మగవాళ్ళు చేసే పని ఆడదైనా ఒక్కరితే చేసే సామర్థ్యం అయితే తనకుంది. హ్యాట్స్ ఆఫ్ టు మై మామ్. చాలా కష్టం. అన్ని కొండలు, పర్వతాలు, దేవాలయాలు, ఎన్ని దేవాలయాలు అన్ని దేవాలయాలకి వెళ్ళిపోతుంది. ఒంటరిగానే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎవరైనా తోడుగా వస్తే ఓకే, తోడుగా రాకపోయినా పర్వాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోద్ది. చాలా ధైర్యం ఉన్న అమ్మాయి. ఇదిగోండి ఈరోజు కూడా అమ్మ నేను ఒక్కడనే వెళ్తా అంటే లేదు నువ్వు ఒక్కడైతే వెళ్ళలేవు, నాకు ఆ కొండంతా తెలుసు, నేను కూడా నీతో వస్తా అంటే సరే అని చెప్పాను. కానీ సూపర్ ఫాస్ట్. నేను కింద ఉండిపోయాను, ఎక్కిపోయింది పైకి. సరే మనం ముందుకు అయితే వెళ్దాం. చూడండి ప్రతి మెట్టు పైన కూడా పేర్లు ఉన్నాయి. బాగుంది. కాకపోతే చాలా మెట్లు అయితే చూడండి, స్టెప్స్ చిన్నపిల్లలు కానీ వచ్చేటట్టయితే కొంచెం జాగ్రత్తగా నడాలి. చూడాలి ప్రభుత్వం ఈ వీడియో వైరల్ అవ్వాలి, మా ఊరు వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. కనీసం ఈ వీడియో ద్వారా అయినా వాళ్ళు ఇక్కడ ఏంటి సమస్యలను చూసి కొంచెం ఫినాన్షియల్గా కొంచెం సాయం చేస్తే దీన్ని మనం ఒక మంచి క్షేత్రం కింద మార్చుకోవచ్చు. చూడండి మెట్లని ఎక్కిసాం. చూడండి నాకు ఎక్కడ కొంచెం బాధ అనిపిస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ కానీ కొంచెం రోప్స్ కానీ ఏమైనా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు ఇప్పుడు మేము వచ్చాం కానీ చిన్నగా కొంచెం స్లిప్ అయినా చూడండి డైరెక్ట్గా వెళ్ళిపోతారు కిందకి, వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఇదిగోండి అండి ఫైనల్గా మహాదేవ్ శంభో శంకరుడికి దగ్గరికి అయితే రావడం జరిగింది. అద్భుతం. 17 సంవత్సరాల తర్వాత ఇండియన్ బుష్ రిటర్న్స్ టు లార్డ్ శివ, ఇండియన్ లార్డ్ శివ. మామ చెప్పులు తీస్తాడు ఇక్కడ, చెప్పులు తీస్తే ప్రసాదం తెచ్చావు కదా దేవుడికి, ప్రసాదం తెచ్చావు కదా దేవుడికి పెట్టేసే. ఇదే దేవుడు. చూడండి గంట కొడదాం. జై శంకర, ఓం నమ శివాయ. అద్భుతం. చూడండి క్లౌడ్స్. ఏకుజాము 4కి లేచి వచ్చాను నేను మీకు ఈ వ్యూ చూపించడానికి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి కొండలు కాదు ఏ కొండలైనా నేను ఎక్కేస్తాను. ఇదిగోండి కేవ్ లోపలికి అయితే వెళ్ళాం. శివయ్య మా అమ్మని నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావు, ధన్యవాదాలు అయ్యా. చూడండి అదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా లింగం, ఆ లింగమే ఇక్కడ దేవుడు వెలిసాడు. ఆ శివుడికి తోడుగా నంది, వీళ్ళిద్దరికీ ప్రొటెక్షన్గా 5 తలల నాగుపాము అయితే ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. అది ఎందుకన్నా ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఈ పొరంతా, ఇదంతా పాము మెడభాగం. ఇదిగోండి దీన్నే పాము నాగుపాము తలభాగం. దిలీప్ రా. ఓకే శివయ్య దగ్గరికి అయితే వచ్చాం. ఏది నారాయణ పేరు తెచ్చావు కదా, చాకు నేను తేలేదు. సరే నేను పెట్టేస్తాను. అవునవును ఇదిగోండి దేవుడికి ప్రసాదం పెట్టేసి ఒక్కసారి దేవుడిని తాకడం, శివలింగాన్ని తాకాను. ఓం నమ శివాయ్. నందేశ్వరుడు. నేనైతే ఇదిగోండి శివలింగం, నంది, కొంచెం నీళ్ళైతే పోస్తాను. పువ్వులు తీసే మామ. ఊళ్ళో ఎవరో వాళ్ళు పెట్టుంటారు కదా, ఏ సెంటిమెంట్లతో పెట్టారు మాకు లేదు మామ. వాడిపోయిన పువ్వు ఉంచకూడదు, తీసే. వాడిపోయిన పువ్వులు ఉంచకూడదు. మరి చాలా రోజుల నుండి ఎవరు రావట్లేదు. విగ్రహం మొత్తం కడిగే. అది తప్పు అయితే క్షమించయ్యా. తెలియక తప్పు. ఇదిగోండి మొత్తం ఇదంతా శివలింగం. మామ విగ్రహం మొత్తం తడపాలి మామ. తడిపితే మొత్తం ఒక్క బొడ్డు ఇది వండకూడదు. చేత్తో దగ్గరికి వెళ్ళు.
మొత్తం తుడిచే. రైట్ మామ. అమ్మయ్యా శివయ్య, పాతపట్నం మొత్తాన్ని చల్లగా చూడయ్యా. పాతపట్నం మొత్తాన్ని చల్లగా చూడాలి. మా ఊరికి ఫారినర్స్ అనేది వైజాగ్ వరకు వచ్చి ఆగిపోవడం కాదు, మా ఊరు శ్రీకాకుళం జిల్లా కూడా రావాలి. మా ఊరు కూడా చాలా మంది సందర్శించాలి. మా యూత్ కుర్రోళ్ళు చాలా కష్టపడుతున్నారు. పలహారాలు కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, వాళ్ళకి చేతనంత సాయం అయితే వాళ్ళు చేస్తున్నారు. అలానే ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఈ పాడుపడిపోయిన మెట్లు కొంచెం దేవుడి దగ్గర కొంచెం మెట్లు కట్టించి, లేకపోతే గోడలా కట్టిస్తే అటు జారి పడిపోయే ఆస్కారం అయితే ఉండదు. చిన్నపిల్లలు వస్తారు కాబట్టి ఇలానే కొంచెం గవర్నమెంట్ కానీ కన్ను దీని మీద పడితే చేస్తున్నారు, డెవలప్ అయితే చేస్తున్నారని కాదనట్లేదు. రోడ్డు ఇంత కొండపైకి స్తంభాలు వేసి కరెంటు తెప్పియడం అంత ఆసామాసా కాదు, చేస్తున్నారు. అది గొప్ప విషయమని. కానీ కొంచెం ఈ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తే మా విలేజ్ కూడా అభివృద్ధి చెందుతుంది. చాలామంది రావాలి, మన టూరిస్ట్ ప్లేసెస్ కూడా అభివృద్ధి చెందాలి. చూడండి, నేను శివుడికి నందికి కాపలాగా 5 తల నాగుపాము అయితే ఉందని చెప్పాను కదా. ఆ నాగుపాము ఇదే పొర, దీన్ని పొర అంటారు. ఇప్పుడు 5 బుర్రలు మీకు కనిపిస్తుంటాయి చూడండి. నాకు జూమ్ చేయడం అవ్వట్లేదు కానీ ఇదిగోండి, ఇది ఒక బుర్ర, ఇది ఒక బుర్ర, ఇది ఒకటి 4 1 2 3 4 5 ఇక్కడ ఉండాలి, అది లేదు. ఇది 5 బుర్రల నాగుపాము. ఈ నాగుపాము అనేది మన శివయ్యకి తోడుగా ఉంటుంది, అంతేనండి. అది 5 బుర్రలు అలాగే అవతరించడం వల్ల ఆ కేవ్ కూడా అలానే ఫామ్ అయింది. చూడండి, ఆ కేవ్ కూడా సేమ్ అదే విధంగా ఫామ్ అయింది. జై హర హర మహాదేవ శంభో శంకర. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు మా అమ్మగారితోనే ఈ కొండపైకి రావడం. ఒక స్నేహితుడు కూడా మా జర్నీలో మాతో పాటు వస్తా అంటే ముగ్గురం కలిసి ఇలా దేవుడు వెలిసిన శివయ్య దగ్గరికి రావడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ కొన్ని విషయాలు అయితే మా అమ్మ గురించి చెప్తాను. తను నవ్వుతుంది నేను చెప్తా అంటుంటే. సో మా అమ్మగారు, నేను ఇప్పటి వరకు 30sలోకి వచ్చినా కూడా ఒక స్త్రీ 2 గంటల 40 నిమిషాలకు లేవడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. మీరైతే చూస్తే కామెంట్లో పెట్టండి, ఎందుకంటే అటువంటి తల్లులను కూడా నేను చూడాలి. ఎందుకంటే 2:30కి అనేది తన డే అనేది స్టార్ట్ అవుతుంది. 2:30 తర్వాత వెంటనే లేచి మంగళసూత్రానికి దండం మొక్కుకొని దేవుడిని ఒక్కసారి చూసి అలా వచ్చి తలుపు తీసి నన్ను చూసి చిన్న చిరునవ్వు ఇస్తుంది. ఆ చిరునవ్వుకి నేను బిందాసు. చాలా వచ్చిన తర్వాత టీ తాగడం అయితే అలవాటు, ఎక్కువ టీ తాగుతుంది. ఎందుకు టీ ఎక్కువ తాగుతుందా అని నేను అలవాటు చేసుకున్నాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, టీ ఎక్కువ తాగడం వల్ల మనకు ఆకలి అనేది చనిపోతుంది. సో ఆకలి చనిపోవడానికి కోసం మాకు ఫుల్గా భోజనం పెట్టాలని చెప్పేసి తను టీ తాగుతూ బతుకుతుండేది. సో నేను కూడా అది రియలైజ్ అయ్యాను. చూడండి, మళ్ళీ నేను ఆ మాట్లాడుతుంటే నవ్వుతుంది. సో లేచిన వెంటనే పైకి 2nd ఫ్లోర్కి వెళ్ళి మోటార్ ఆన్ చేసి మళ్ళీ వచ్చి ఇల్లంతా కడిగి మళ్ళీ దేవుడికి దాదాపు మీరు సుమారు దేవుడికి దండం మొక్కుంటే 5 minutes 7 minutes 10 minutes అలాగా ½ an hour వరకు దేవుడికి దండం మొక్కుతూనే ఉంటుంది. ఏం మొక్కుతుందో ఏమో తెలియదు కానీ. సో ఇప్పుడు కూడా తను దేవుళ్ళందరికీ మొక్కేది ఏంటంటే, నేను మా అన్నయ్య మా ఆయన బాగుండాలి, వాళ్ళు చల్లగా ఉండాలని మొక్కుతుంది. తన కోసం ఎప్పుడు మొక్కోదు, స్వార్థం లేనిది. సో చెప్పాను కదా, ఇందాక కూడా మీకు చెప్పాను, చాలా ధైర్యవంతురాలు. 5 మంది మగవాళ్ళకు ఉన్న ఎనర్జీని తన ఒక్కదానికే ఉంటుంది. సో తన గురించి ఇప్పుడు చెప్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే, మన అమ్మల కోసం మనం కాకపోతే ఎవరు చెప్పుకుంటారండి? మన అమ్మ గురించి మనమే చెప్పుకోవాలి, మన అమ్మతనాన్ని మనమే కాపాడుకోవాలి. సో ఇంకా చాలా విషయాలు మా అమ్మ గురించి ఉన్నాయి, నేను తర్వాత ముందు చేసే వ్లాగ్స్లో చెప్తుంటాను. సో ఫైనల్గా ఏంటంటే, ఈ ప్రదేశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా యూత్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో అలానే ప్రభుత్వం కూడా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం కానీ డెవలప్ చేస్తే, మెట్లు పాడుపడిపోయిన మెట్లు కానీ కొత్తగా కట్టడం చేస్తే కానీ, లేకపోతే ఈ స్టార్టింగ్ దేవస్థానానికి వచ్చే ఒక ½ కిలోమీటర్స్, ఒక 400 to 500 meters వరకు మట్టి రోడ్డు ఉంది.
సో అక్కడ పిల్లలు జారిపోయి పడిపోయే ఆస్కారం అయితే ఉంది కాబట్టి దాన్ని కొంచెం డెవలప్ చేసినా కానీ సరిపోతుంది. సో మన 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 ఊరు గురించి మనమే చెప్పుకోవాలి. సో అలా చెప్పుకోవడం వల్ల నలుగురు నాలాంటి యూట్యూబర్స్ బయటకు వచ్చి ఇలా చెప్పుకోవడం వల్ల గవర్నమెంట్కి ఇక్కడ జరిగే అవసరాలు కూడా తెలుస్తుంటాయి, మన ఊరు కూడా బాగుపడుతుంది, డెవలప్ అవుతుందని ఒక చిన్న ఆశతో అయితే ఈ వ్లాగ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఊరు వాళ్ళు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కొంతవరకు రీచ్ వస్తే మా అమ్మను కూడా కావాలని నేను ఇంక్లూడ్ చేశాను. సో అట్లీస్ట్ అమ్మ వల్లనైనా ఈ వైర్లు కొంచెం అయితే కొంచెం గవర్నమెంట్ వరకైనా ఎవరి వరకైనా చేరి కొంతవరకు డెవలప్మెంట్ అయితే జరుగుతుందనే చిన్న ఆశతో అయితే ఈ బ్లాగ్ అయితే చేయడం జరిగింది. చూడండి వ్యూ అయితే సూపర్ అంటే సూపర్. ఇది ఒక మరో అద్భుతం, మరో ప్రపంచం. రియల్ హెవెన్స్ అనేవి నాకు ఇక్కడ చూడండి. మొత్తం ఇక్కడ మొత్తం తుప్పలు ఉండడం వల్ల వ్యూ పాయింట్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. నేను మళ్ళీ కొంచెం కిందకైతే వెళ్ళి మీకు ఆ ఊర్లు చూపిస్తాను. అక్కడ మహేంద్ర తనియా కూడా మీకు కనిపిస్తుంది. మహేంద్ర తనియా రివర్. ఈ ఊర్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తుంటాను. అయితే మనం అయితే కిందకి వెళ్ళి చూపిస్తాను ఆ వ్యూ పాయింట్ అయితే. ఓకేనా? చూడండి వ్యూ అద్భుతం. అరే మామ, ఎలా ఉందిరా ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా ప్రశాంతం రా బాబు. ఇలా రావడం, దేవుడి దర్శనం అవ్వడం, చాలా ఏళ్ళ తర్వాత రావడం, ఇది ఒక అదృష్టమే. ఇది ఇన్ని కొండలు ఇన్ని మెట్లు ఎక్కించి దేవుడి దాకా తెచ్చుకున్నాడు. చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. మీకు ఇక్కడ ఒక బావి అయితే ఉంది. అది పర్లాకిమిడిలో ఉన్న గజపతి ప్యాలెస్లో ఒక బావి సురంగ మార్గాలు అనేవి ఉన్నాయి. అందుకే మీకు ఆ ప్యాలెస్కి ఎప్పుడు కూడా రానివ్వరు. లోపలికైతే టూరిస్ట్కి నాట్ అలౌడ్. ఎందుకంటే అక్కడ రాజుగారి సురంగ మార్గాలు ప్రొటెక్షన్ తగిన విషయాలు ఉన్నాయి కాబట్టి అవి గుట్టు రట్టు అవుతాయి అని చెప్పేసి లోపలికైతే ఎవరిని ప్రవేశించరు. కానీ నాకు చిన్నప్పటి నుండి మా అమ్మగారు, మా అమ్మమ్మగారు, 4 ఫాదర్స్ వీళ్ళందరూ చెప్పుకుంటున్న విషయాలు అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఆ బావి ఉన్న ప్లేస్ అయితే నాకు తెలుసు. నేను చిన్నప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి రాళ్ళు కూడా వేసేవాడిని. ఎందుకంటే నా చిన్నప్పట్లో అంటే నేను 9th క్లాస్లో ఉండేటప్పుడు అక్కడ బావి ఉండేది. అది మొత్తం ఇసుకలో దానికి కవరింగ్ అనేది అయితే ఉండేది కాదు, ఓన్లీ మట్టితో తయారైన బావి. ఆ బావిని నేనైతే చూశాను. సో అన్ఫార్చునేట్లీ అది చాలామంది చెప్తున్నారు అది కప్పేశారు, ఇదిగో జారిపోతున్నాను, కప్పేశారని నాచు వల్ల జారిపోతున్నాను. సో కప్పేశారు అంటున్నారు, కానీ నా కళ్ళతో అయితే మాత్రం నేను ఆ బావిని చూశాను. సో ఆ బావిలో ఉన్న విషయాల గురించి నేనైతే మీకు చెప్తాను. కొంచెం ముందుకు వెళ్దాం. ఎందుకంటే బావి కోసం అయితే నేను ఎతుకుతున్నాను. చూడండి ఇది బ్యూటిఫుల్. మా ఊరు కూడా కనిపిస్తుంది. ఇదిగోండి నేను కిందకి అయితే వెళ్ళట్లేదు. మీకు ఆ తుప్పల దగ్గర బావి అయితే ఉండేది. ఎందుకు నేను అంత కరెక్ట్గా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ కాకపోతే చాలా ఏళ్ళ క్రితం నేను వచ్చాను కాబట్టి ఇక్కడ మొక్కలు ఇవన్నీ చాలా రైనీ సీజన్, వింటర్ సీజన్ వల్ల మొక్కలు తుప్పలు ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. కానీ ఆ ఏరియాలో బాగుండేది. ఆ బావికి గల చరిత్ర ఏంటంటే ఇక్కడ మనం పంప్కిన్ వేస్తే రాజుగారి ప్యాలెస్ దగ్గర పంప్కిన్ తేలేది. ఆ రాజుగారి ప్యాలెస్ దగ్గర పంప్కిన్ వేస్తే ఇక్కడ తేలేది. అది బ్యూటిఫుల్ కమ్యూనికేషన్. ఎంత బ్యూటిఫుల్ అండి. టెక్నాలజీ అప్పట్లో అంతలా ఉందంటే అది అసలు మామూలు విషయం కాదు. శత్రువులు అదే మనకి ఏమంటారు దాన్ని దాడి చేసే రాజు గారి ప్రొటెక్షన్ కోసం దాడి చేస్తున్నారో లేదో ఎదుటి రాజ్యాలు, అప్పుడు మొఘల్ రాజ్యాలు, అటు సైడ్ ఆ కొండల దగ్గర బొబ్బిల్ రాజ్యాలు, మొఘల్ రాజ్యాలు, ఇప్పుడు కళింగల్ రాజ్యాలు, వరుస అంటే కళింగ రాజ్యాలు కదా. ఆ రాజుగారి ప్రొటెక్షన్ కోసం అయితే ఈ బావిని, సురంగ మార్గాన్ని అయితే వాళ్ళు కట్టించారు. దాని ద్వారా అక్కడ ఏదైనా మనకి మిస్టేక్ జరిగిన, ఒకవేళ దండయాత్ర కానీ ఒకవేళ వార్ కానీ జరిగే సూచనలు కానీ ఉంటే ఆ గుమ్మడికాయ నాకు అందులో వేసేవారు. అది డైరెక్ట్గా రాజుగారి ప్యాలెస్ దగ్గరికి వెళ్తుంది.
అంటే అది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి ఆ గుమ్మడికాయ వేసారంటే దానివల్ల ఏంటంటే మెసేజ్ అనేది బ్యూటిఫుల్గా వెళ్తుంది. వాళ్ళకి అక్కడ ఏదో సమస్య ఉంది, మనం జాగ్రత్త పడాలి అనే విషయం తెలుస్తుంది. చూడండి, ఇక్కడ నుండి కళింగ రాజ్యం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఇక్కడ నుండి 1 కిలోమీటర్ తర్వాత ఒరిస్సా అనేది స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి మా అందమైన ఊరు. ఇదిగో సరే సరే. అయితే మీరు ఎప్పుడైనా కొండ ఎక్కేటప్పుడైతే ఎక్విప్మెంట్స్ ఏం తెచ్చుకుంటారంటే బ్యాగులో స్నాక్స్, వాటర్ బాటిల్స్, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, చేతిలో కర్ర కానీ ఆయుధం మీద ఒకటి పట్టుకోండి. దాని తర్వాత ఇంకేమి క్యాప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ డొంకలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తలభాగానికి ఏ దెబ్బలు తగలకుండా క్యాప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఫుట్వేర్ ఏంటంటే హైకింగ్ షూస్ కానీ, లేకపోతే మీరు కంఫర్టబుల్గా ఏ ఫీల్ అయితే రండి, కానీ హైకింగ్ షూస్ అయితే బాగుంటాయి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. చూడండి, కార్ అడవి కొండలన్నీ ఎక్కియాలి. ఇండియన్ బుష్ విత్ ఇట్స్ మామ్ అండ్ ఇట్స్ ఫ్రెండ్ ఇన్ జోకొండ. బ్యాంబూ ట్రీస్ అయితే విచ్చలవిడిగా ఉన్నాయి. ఇదిగోండి మేము చూడండి, దిగేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందంటే, ఎక్కేటప్పుడు చాలా కష్టపడతారు కానీ దిగేటప్పుడు ప్రశాంతంగా హాయిగా దిగుతారు. ఎక్కడానికి టైం పడుతుంది కానీ దిగడానికి చాలా టైం. ఇదిగోండి ఈ మెట్లు నాచుపడిపోయి ఉన్నాయి, కొంచెం ఈ మెట్లు అయితే కొంచెం రిపేర్ చేయాల్సిందేనే. ఇదిగోండి మా ఊరు అందాలు, మా ఊరు కొండలు అన్నీ చూపించాను. మా ఊరు దేవాలయాలన్నీ తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను. సో మా ఊరిని కూడా చూడండి. అవును చాలామంది అంటున్నారు, ఏంటి వీడియోలు ఎప్పుడు నేచర్నే చూపిస్తున్నావు, నువ్వు ఎక్కువ కనిపించట్లేదని. నన్ను నేను చూపించుకుంటే ఏముంటుంది, నేను వెళ్ళిన ప్రదేశం పరిస్థితి ఏంటో మీకు చూపించాలి. అది నా మెయిన్ ఇంటెన్షన్. చూడండి, బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఒక్కళ్ళు ఇలాంటివి రావాలి అనుకుంటే రండి, లేకపోతే ఎవరైనా తోడుకొని తీసుకురండి. నాకైతే ఒక్క సింహాలకి, పుల్లికి ఇలాంటి వీటికి భయపడను, కానీ కొంచెం ఈ నేల మీద తిరిగే అదే నేల మీద ప్రాకే రెప్టైల్స్ ఉంటాయి కదా, పాములు, వీటికి భయపడతాను. ఎందుకంటే అవి శబ్దం లేకుండా వస్తాయి కాబట్టి. అవి కాకపోతే వీటికి భయపడను. స్పాట్ హ్యాస్ అరైవ్డ్. బ్యూటిఫుల్ అండి. వ్యూ పాయింట్ చూపిస్తాను, గ్యాప్లో చూపిస్తాను మీకు. చూడండి, మా అందమైన ఊరు ఇది. బ్యూటిఫుల్. దిగడం పర్వాలేదు, అలుపు రాదు, ఏమి రాదు, చక్కగా దిగిపోవచ్చు. కాకపోతే మెట్లు మాత్రం జారుతున్నాయి. ఈ మధ్యన శ్రీకాకుళంలో వర్షాలు ఎక్కువ అవుతున్నాయి. మార్నింగ్ 12 వరకు వ్లాగ్స్ చేస్తున్నానండి. తర్వాత కుదరట్లేదు. వాయుదేవుడు, వర్షదేవుడు నన్ను సపోర్ట్ చేయట్లేదు. ఆ అశ్వలి టెంపుల్కి వెళ్ళాను, అది కూడా ఆ వ్లాగ్ సూర్య దేవాలయంకి వెళ్ళేటప్పుడు సూర్యుడు ఉండాలంటే నా వ్లాగ్లో సూర్యుడు, వాయువు, వర్షం, గాలి అన్ని రకాల పంచభూతాలు ఆ వ్లాగ్లో ఉన్నాయి. అవి కూడా చూడండి. జ్యోతి పువ్వులు కదా అవి, ఇవేంటి జ్యోతి పువ్వులేనా ఇవి? అవి శివలింగానికి వాడతారా పూజలకి? జ్యోతి పువ్వులే, జ్యోతి పువ్వులు లానే ఉన్నాయి. బా, చాలా ఈజీగా దిగవచ్చు. కొన్ని వైర్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, మా ఊరోళ్ళు కష్టపడుతున్నారు. కొంచెం మా ప్రభుత్వం కూడా కొంచెం
కన్ను ఇటువైపు వేయాలి, చూడాలి. బ్యూటిఫుల్. అలుపే రావట్లేదు నాకు. హాయిగా దిగిపోతున్నా. రా మరి, లేట్ చేయకు. నేను మళ్ళీ ఇదిగో ఇప్పుడు అది బావి చూపించాను. బావి తర్వాత ఆ రాజాగారి ప్యాలెస్ ఇది కనెక్షన్ ఏంటా అంది మళ్ళీ వాళ్ళకి నేను వచ్చే వ్లాగ్లో చూపించాలి. ఇదిగోండి అందమైన మా ఊరు. ఇంకొంచెం ముందుకెళ్తే నీట్గా కనిపిస్తుంది. అన్నీ మీకు చూపిస్తాను. చూడండి, ఈ చెట్ల దగ్గర వాకే పళ్ళు ఉన్నాయి. ఇవి తింటారు. కానీ ఇదిగోండి నేను ఎందుకు తినట్లేదంటే మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి నల్లగా అయిపోయి మాడిపోయి ఉన్నాయి. చూడండి, మీరు నేను కామెడీకి చేస్తాను అనుకోగలరు కానీ ఇదిగోండి మాడిపోయి ఉన్నాయి. చూడండి ఇవి ఎందుకు మాడిపోయాయి అన్నది కొంచెం ముందుకు వెళ్తాం. అది దాని రీజన్ ఏంటంటే ఇక్కడ విషసర్పాలు ఉన్న దగ్గర ఆ పళ్ళు అనేవి మాడిపోతాయి. సో అది ఒక టెక్నిక్, అది గుర్తుపెట్టుకోండి. పళ్ళు దాని అంతటా అది ఇది చాలా పళ్ళు ఇక్కడ మాడిపోతున్నాయి. సో నేనైతే ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. అది దాని తాలూకా ఇన్ఫర్మేషన్. మేమైతే కొండ దిగిపోతున్నాం. ఇదిగోండి మీకు మా ఊర్లో ఒక బ్యూటిఫుల్ స్కూల్ అయితే ఉంది. దాన్నే సెంటెన్స్ స్కూల్ అంటాం. చూపిస్తాను ఒక్క నిమిషం. మీకోసం మళ్ళీ తుప్పల నుండి వ్యూ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి కూడా కనిపిస్తుంది. కానీ దాన్నే సెంటెన్స్ కాన్వెంట్ స్కూల్ ఉంటారు. నేను అక్కడే చదివాను. సో ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మా ఊర్లో ఇలాంటి స్కూల్ ఉండడం అనేది మాకు గర్వకారణమని చెప్పుకోవాలి. సెంట్రల్ బోర్డ్ అది. సో పిల్లల భవిష్యత్తు అలాంటి స్కూల్లో చదవడం వల్ల ఖచ్చితంగా బాగుపడుతుంది. కాకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ సర్వీస్ ఎడ్యుకేషన్స్ లాగా అవ్వట్లేదు. అన్నీ మనీ మంత్రాగానే అయిపోయింది. సో కానీ మా ఊర్లో అటువంటి స్కూల్ ఉండడం అనేది మాకు చాలా గర్వకారణం. అదే పంజాబ్లో, ఢిల్లీలో, ముంబైలో అటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కాకుండా ఇలాంటి ఊర్లో కూడా అలాంటి స్కూల్ ఉండడం అనేది మాకు చాలా హ్యాపీనెస్. అది ఇదిగోండి క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. మేము క్లౌడ్స్ వచ్చే టైంకి వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోయే టైంకి వచ్చాం. మేము స్నాక్స్ కోసమని యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు తీసాము. ఇదిగోండి కాసేపు కూర్చొని తినేసి మళ్ళీ మా ప్రయాణం మొదలు పెడతాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. ఇదిగోనండి ఈ మేకల కోసం చెప్పుకుంటున్నట్టున్నాడు ఇందాక కనిపించిన వ్యక్తి. కొండ మీద మేకలు మేపుతున్నారు. బ్యూటిఫుల్. మేకలే ఉన్నాయి. ఇదిగోనండి మేము ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేసాం. ఓం నమః శివాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి అండి. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, జై హింద్ అండి.